మా నాన్న అనేవాడు, మీ వయసు ఎంతని అడిగితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్తారా, అది కాదు వయసు. ఇలాంటి సత్కార్యక్రమాలకి, ఇలాంటి సదాలోచనలకి, ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని చెప్తాను. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకు అంతో ఇంతో వయస్సు పెరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావటం, ముఖ్యంగా బీసీలు, అదొకటి. ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు. భూగోళం అంతా ఒకటే. ఇక్కడున్నా, ఇంకో చోటున్నా, ఇంకో వాడలో ఉన్నా, ఇంకొక పేటలో ఉన్నా, వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. తిండి కలిగితే కండగలగదు, కండగలవాడైన మనిషి. మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతానన్నాడు గురజాడ అప్పారావు గారు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మనం ఇక్కడ నిలబడ్డాం, నువ్వే దగ్గర అనే రోజులు. ముట్టుకోకూడదు, స్పృశించకూడదు, ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు. జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం. చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు? ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా. ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతనికి కూడా నిలబడ్డట్టే కదా. ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా. వీఆర్ ఆల్ వన్, గాడ్ ఈజ్ వన్, ఎర్త్ ఈజ్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్, వన్నెస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే. అందరూ చదువుకోవచ్చు, అందరికీ విజ్ఞానం కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడో చూడండి.